చూడండి, 2 తిథులు మనం వద్దనుకున్నంట. ఏమిటా 2 తిథులు అన్నారు? ఒకటి అష్టమి, రెండవది నవమి. మనకి వెనకాల ఓ స్త్రీ రేపురా అని అంతకుముందు రాతలు చూసాం గోడల మీద. ఈ అష్టమి నవములు డ్యూటీ చేయడానికి వస్తే ఎవరు మాకొద్దన్నారట. ఇవన్నీ వెళ్ళిపోయినాయి పైకి. విష్ణుమూర్తి అడిగారట, ఏంటో డ్యూటీలో జాయిన్ అవ్వలేదంటే, మా జాయినింగ్ రిపోర్ట్ ఎవరు తీసుకోలేదండి. సో వీ కేమ్ బ్యాక్ టు సేమ్ పెవిలియన్. ఎవరు తీసుకోలేదా? ఎవరూ తీసుకోలేదు. నేను తీసుకుంటానులే అన్నట్ట పరమాత్మ. అందుకనే ఆయనకి ఇష్టమైనటువంటి అష్టమి రోజు పుట్టి కృష్ణుడైనాడు, ఆయనకి ఇష్టమైన నవమి రోజు పుట్టి రాముడైనాడు. కృష్ణుడు అష్టమి రోజు పుట్టాడు, రాముడు నవమి రోజు పుట్టాడు. మనం కూడా తీసుకుంటే మనం కూడా అయ్యేవాళ్ళంగా. అబ్బాయి అది ఎట్లా కుదురుతుంది? అంత లాంగ్వేజ్ మనకెక్కడుంది? మనకంతా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చాలు. మనం ఎంత తొందరగా పడిపోతామంటే, ఇప్పుడు వ్యాపార ప్రకటనలు వస్తుంటాయి, నాకు ఎంత నవ్వు వస్తుందో. కరెంటు పోయింది, ఇల్లు డెకోలం ఫర్నిచరు బ్రహ్మాండమైన ఇది. ఆ ఇంట్లో ఆ భార్య భర్తలు వేస్తాడు, లైట్ పోయింది, ఇప్పుడు దోమలు వస్తాయి, బాబులు వేస్తాడు. ఏమండి, అంత కొంపలో ఇన్వర్టర్ ఉండదా? ఆ ఇన్వర్టర్కి ఆల్అవుట్ పెట్టుకోరా? అప్పుడు ఆ పెళ్ళాం వాచ, భయమేం లేదు, పాత ఆల్అవుట్ 1 గంటే పనిచేస్తుంది, కొత్త ఆల్అవుట్ 2 గంటలు పోయినా కరెంటు పనిచేస్తుంది. అంటే చూసేవాళ్ళు వెర్రి వెధవలైతే చెప్పేవాడు క్యాబేజీలు చెవులకు పెడతాడని. నాకు ఎంత నవ్వు వస్తుందో. ఇంకా దోషం. పాపం ఓ మంచి హీరో గారు అలా నిలబడి ఉంటాడు, ఒక ఆవిడ బ్యాడ్మింటన్ ఆడుతుంటాడు. వాడు వెర్రి మొహం వేసుకొని చూస్తుంటాడు. ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అంటాడు. వెంటనే ఒక 6 ఏళ్ల పిల్ల మామీ అంటూ మీద పడతాడు. వెంటనే ఓ సబ్బు. నాకు ఇప్పటికి అనుమానం, మరి ఆవిడ ఆ సబ్బు కొడుతూ పాడుతున్నది కదా, మరి 8 ఏళ్ల పిల్లకి జన్మనిచ్చిన దాని మొగుడు ఏ సబ్బు వాడుతున్నాడు? వాడు చూపించరు. వాడే సముద్రం వద్దున ఇసుక రాసుకొని స్నానం చేస్తూ ఉంటాడు వాడు. మనం అక్కడ పడిపోతాం. ఏమి దరిద్రం అండి. మనం ఊళ్ళో ఉన్న సామానంతా అమ్మి ఆ సబ్బులు కొని ఒంటి మీద తోలు లేస్తుంది కానీ ఒళ్ళు అందంగా తయారవ్వదు. ఇక్కడ పడిపోవటం ఏమిటండి? అంటే మానవులు చిన్న చిన్న విషయాలకి పడిపోతారు. అమృతం ఇస్తాను తాగండి అంటే, అబ్బాయి అక్కర్లేదు మాకు చెరుకు రసం చాలంటారు.